టు మై ఛానల్. ఒక మంచి అన్బాక్సింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. కిచెన్కి సంబంధించిన కొన్ని కంటైనర్స్, అదేవిధంగా కిచెన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను మీషో నుంచి. చాలా అంటే చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్. బట్ రివ్యూ కూడా ఇక్కడే ఇచ్చేస్తాను ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ 6 స్పాంజెస్ అయితే తెప్పించాను. 6 స్పాంజెస్ వచ్చేసి నాకు 78 రూపీస్కి అయితే వచ్చాయి. కాస్ట్ అయితే రీజనబుల్ అనిపించింది. అదేవిధంగా ఒక ఫినైల్ 3 ఆయిల్ కంటైనర్స్ యొక్క క్యాప్స్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఆయిల్ కంటైనర్ క్యాప్స్ పోయాయి కొన్ని, అందుకోసమని తీసుకున్నాను. ఈ ఫినల్ వచ్చేసి ఆయిల్ ఫిల్ చేసుకోవడానికి గ్లాస్ జార్లోన తెప్పించాను. అది లేకపోతే ఆయిల్ ఫిల్ చేయడం గ్లాస్ జార్లో చాలా టఫ్. అదేవిధంగా స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను. స్టిక్కర్స్ వచ్చేసి 10 స్టిక్కర్స్ వచ్చేసి నాకు 69 రూపీస్కి అయితే వచ్చాయి. ఇక్కడ మనం స్నాక్స్ చేసుకుంటుంటాం కదా పొటాటోస్తో, ఎక్కువగా పొటాటోస్ ఎప్పుడన్నా పొటాటో ఫింగర్స్ ఇలా చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నాను. బట్ చాలా వేస్ట్ ప్రోడక్ట్, ఎవరు తీసుకోకండి. యాక్చువల్గా చాలా ప్రెషెస్ అయితే ఒత్తాలి. అంత ప్రెషెస్ ఒత్తినా కానీ అది వర్క్ అయితే అవ్వలేదు. ఫైనల్గా అయితే నేను రిటర్న్ చేసేసాను. డోంట్ పర్చేస్ ఎనీవన్. అండ్ ఇక్కడ వచ్చేసి ధూప్ వేసుకోవడానికైతే ఇది తెప్పించాను. ఎవ్రీ సాటర్డే నేను ఆవు పిడకతో ధూపం వేసుకుంటాను. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకెప్పటికీ యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 175 రూపీస్కి అయితే వచ్చింది. అదేవిధంగా ఒక బ్లౌజ్ కూడా తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఎప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేయను, ఫస్ట్ టైం ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. బట్ బాగుంది. మనం కుట్టించుకుంటేనే బ్లౌజ్ కాస్ట్ చాలా ఉంటుంది కదా, బట్ మనకి క్లాత్ విత్ స్టిచ్చింగ్తో ఓన్లీ ఎంతకు వచ్చిందంటే నాకు మొత్తం స్టిచ్చింగ్తో వచ్చేసి 239 రూపీస్కి వచ్చేసింది. విత్ క్లాత్ అండ్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్. మేలే కదా అనిపించింది నాకు. ఇక్కడ వచ్చేసి కంటైనర్స్ అయితే తీసుకున్నాను. చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేశాను కంటైనర్స్ కోసం. ఎందుకంటే డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు గ్రాసరీస్ అన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫిల్ చేసేసుకోవాలి కదా, వాటి కోసం చాలా రోజులు అయితే వెయిట్ చేశాను. ఫైనల్గా అయితే వచ్చేసాయి. ఇవి వచ్చేసి నాకు 6 కంటైనర్స్ వచ్చేసేసి 289 రూపీస్కి అయితే వచ్చాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి. అదేవిధంగా వీటితో పాటు ఇంకా కొన్ని కంటైనర్స్ కూడా తెప్పించాను. ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్ కూడా తీసుకున్నాను. ఇక్కడ కిచెన్లో కొద్దిగా డెకరేట్ చేసుకుందాము, కొద్దిగా కిచెన్ని నీట్గా డెకరేట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆ ఫ్రేమ్ కూడా తెప్పించాను. చాలా బాగుంది ఫ్రేమ్ కూడా. ఇది వచ్చేసి ఇందాక తీసుకునేటివి 1200 ml కంటైనర్స్, ఇవి వచ్చేసి 900 ml కంటైనర్స్. చాలా బాగున్నాయి కంటైనర్స్. 6 కంటైనర్స్ వచ్చేసి నాకు 262 రూపీస్కి అయితే వచ్చాయి. నేను 12 పీసెస్ అయితే తీసుకున్నాను. మనకి ఎప్పుడు కంటైనర్స్లో ఫిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి గ్రాసరీస్ అన్నీ, అలా కనిపిస్తూ ఉంటే మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా ఈజీ అయిపోతుంది. కొన్నిసార్లు కంటైనర్స్ సరిపోక కొన్ని అక్కడక్కడ ఫ్రిడ్జ్లో అలా పెట్టేసి ఉంటాము, అలాగే మర్చిపోతూ ఉంటాము గ్రాసరీస్. మళ్ళీ అవి అయిపోయినాయా లేదా అని తెలియకుండానే మళ్ళీ పర్చేస్ చేస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం అనేసి మంచిగా తగ్గని కంటైనర్స్ ఉన్నాయనుకో అన్నీ ఫిల్ చేసేసుకొని అలా కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఏదేది ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలో ఒక ప్లానింగ్ వేసుకోవచ్చు. వీటన్నిటిని అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఇలా టవల్తో అయితే నీట్గా తుడిచేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బై బై ఫర్ మోర్ వీడియోస్.